అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు. క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు. నిర్గమకాండము 23:30. 23వ అధ్యాయము 30వ వచనం అండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 30వ వచనము. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తున్నారండి ఇశ్రాయేలుకి, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ యొద్ద నుండి వెళ్ళగొట్టెదను. దేవుడైన యెహోవా చెప్తున్నాడండి, ప్రతి ఒకేసారి మనల్ని అభివృద్ధి చేయడండి. క్రమక్రమంగా అభివృద్ధి అనేది చేస్తారండి. చిన్న చిన్న విషయంలో అలక్ష్యం చేస్తూ ఉంటాం. అలక్ష్యం చేస్తూ ఉంటాము. చిన్న ఉద్యోగమే కదా, అది ఏముంది అని, నేను నా చదువు చిన్నదే కదా అలా అనుకుంటామండి. కానీ ఇశ్రాయేల్లో దేవుడు చెప్తున్నాడండి, మీరు క్రమక్రమంగా శత్రువుల భూమిని స్వాధీనపరుచుకోబోతున్నారు. క్రమక్రమంగా, ఒకేసారి కాదు, క్రమక్రమంగా ఇశ్రాయేలు భూమిని, శత్రువుల భూమిని ఇశ్రాయేలులో స్వాధీనపరచుకోబోతున్నారు. చిన్న ఉద్యోగం, చిన్న కుటుంబం అని అలక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలోనికి తీసుకువెళ్తే అభివృద్ధి చేస్తాడండి. దేవుడు నిన్ను విస్తరించబోతున్నాడండి. నిన్ను విస్తరింపజేయబోతున్నాడండి. చేయబోతున్నాడండి దేవుడు. కాబట్టి చిన్న ఉద్యోగము, చిన్న కుటుంబము అని అలక్ష్యం చేయకోకుండా దేవుని సన్నిధిలో చిన్న ఉద్యోగమైన మనం ప్రథమ ఫలం ఇస్తూ మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు క్రమంగా మనల్ని ఆశీర్వదిస్తారండి. కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఇప్పుడే నాకు అభివృద్ధి కావాలి అని. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాము, ఇప్పుడే నాకు అభివృద్ధి కావాలి అనుకుంటాం. కానీ ఒకేసారి అభివృద్ధి అయితే అది శాశ్వతంగా ఉండదండి. క్రమంగా అభివృద్ధి చెందిందే మనకి స్వాస్థ్యంగా దేవుడైన యెహోవా ఇస్తున్నారండి. కొంచెం వృద్ధిని దేవుని సన్నిధిలోనికి తీసుకురండి, ఆయన ఆశీర్వదిస్తారు. చిన్న విషయంలోనే అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు యేసయ్య. చిన్న విషయాలనే అభివృద్ధి చేయాలని అనుకుంటాడు యేసయ్య. మత్తయి సువార్త 14:18 చూడండి. వారిక్కడ మన వద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, అవి నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్తారు. యేసు ప్రభు మా దగ్గర చాలామంది జనం వచ్చి, బహుజన సమూహము ఆయన వాక్యం విని 3 రోజులు ఉన్నప్పుడు ఆయనకి వాళ్ళ మీద కనికరం కలిగి వీరికి భోజనం పెట్టి పంపించమని మాట్లాడతారండి. అప్పుడు శిష్యుల్ని, ఏముందో మన దగ్గర అంటే, మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని చెప్తారండి. అప్పుడు అవి నా దగ్గరికి తీసుకురండి అని అవి తీసుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థించినప్పుడు విరిచి వాటినిచ్చి వీటిని తీసుకొని ప్రజలను పంక్తుల్లో కూర్చోబెట్టి అందరికీ పంచమంటారండి. అందరూ తినగా ఇంకా మిగిలి గంపల్లో ఎత్తుతారండి. అక్కడ తిన్న వాళ్ళు పురుషులు 5,000 మంది అండి. స్త్రీలు పిల్లలు కాకుండా ఓన్లీ పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారండి. ఇంకా స్త్రీలు ఎక్కువ వస్తారు కదండి మీటింగ్స్ అంటే, యేసయ్య వాక్యం అంటే స్త్రీలు ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకా స్త్రీలు పిల్లలు కాకుండానే పురుషులే 5,000 మంది తిని మిగిలిన వాటిని గంపల్లోకి ఎత్తడం జరిగిందండి. అంటే మన యేసయ్య చిన్న విషయాలనే ఎక్కువగా ఆశీర్వదిస్తారండి. చిన్నగా క్రమక్రమంగా ఆశీర్వదిస్తారండి మన యేసయ్య. 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి ప్రార్థన చేయగా అవి 2 చేపలు ఆశీర్వదించబడినాయండి. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తారండి. ఎలా 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలని ఆశీర్వదించారో అలాగే నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తారండి. నీ జీవితంలో చిన్న ఉద్యోగం కానీ, చిన్న తలాంతు కానీ క్రమంగా యేసయ్య అభివృద్ధి పరుస్తాడండి. ఏదైనా చిన్న తలాంతు, పాటలు పాడే తలాంతు, వాక్యం చదివే తలాంతు, ఇలా చిన్న తలాంతుని మనం ఉపయోగించుకుంటా ఉంటే అదే పెద్దది చేసి యేసయ్య క్రమంగా అభివృద్ధి చేస్తారండి. నీవు చిన్నదానివైనా, చిన్నవాడివైనా, చిన్న ఉద్యోగమైనా దేవుని సన్నిధిలోకి తెస్తే ఆయన క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు. నేను చిన్నదాన్ని, నేను చిన్నవాడిని, నాకేం తెలుసు, నాకేముంది అనుకుంటారు. దావీదు ఏమనుకున్నాడు? చిన్నవాడని వాళ్ళ నాన్నగాళ్ళు చూపించలేదు, కానీ దేవుడు చిన్నవాడని దావీదుని అభిషేకించాడు. కాబట్టి నేను చిన్నదాన్ని, నేను చిన్నవాడిని అని అనుకోకూడదండి. యేసయ్య చిన్నదాన్నే ఆశీర్వదిస్తాడండి. అందుకే దేవుడు అంటున్నాడండి,
ఇశ్రాయేలుతో క్రమక్రమంగా మీ శత్రువులను వెళ్ళగొట్టి మీకు స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. క్రమక్రమంగా శత్రువులని వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. మనకు కూడా చిన్న చిన్న వీటిని మనల్ని అలక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో పెట్టున్నట్టయితే మనకి స్వాస్థ్యంగా ఇస్తాడండి. శాశ్వతమైన స్వాస్థ్యంగా ఇస్తాడు. దేవుడిచ్చిన దీవెనలు క్రమక్రమంగా నీకు స్వాస్థ్యంగా ఇవ్వాలనుకుంటున్నారండి. నాకు ఉన్నది చిన్న కుటుంబము, నేను అల్పమైన వాడును, నేను సరిపోను ఈ ఉద్యోగం అనుకుంటున్నావా? ఈ ఉద్యోగం చేయడానికి నేను అల్పుడిని, నేను చేయలేను అనుకుంటున్నావా? దేవుడు నిన్ను గొప్ప చేస్తాడండి. నేను అల్పమైన వాడును, నేను సరిపోను, నేను అల్పమైన దాన్ని, ఈ ఉద్యోగానికి నేను అర్హుడిని కాను, నేను అర్హురాలిని కాను అని అనుకోకూడదండి. యేసయ్య నిన్ను చిన్న చిన్న వాటి నుండి అభివృద్ధి పరుస్తాడు. మీకు జ్ఞానం ఉన్నా లేకున్నా, చదువు ఉన్నా లేకున్నా, స్త్రీవైనా పురుషుడివైనా చేయబోతున్నాడండి. దేవుడు గొప్ప చేయబోతున్నాడండి. స్త్రీవైనా పురుషుడైనా, చదువు ఉన్నా లేకపోయినా నిన్ను దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడండి. నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడండి. స్త్రీవైనా పురుషుడైనా, నీకు చదువు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా అవన్నీ నీకు అనుగ్రహించి క్రమక్రమంగా నిన్ను గొప్ప చేయబోతున్నాడండి యేసయ్య. ఈ క్షణమే యేసయ్య దగ్గరికి వచ్చి నీ యొక్క విషయాన్ని యేసయ్యకి చెప్పి యేసయ్య సన్నిధిలో ప్రార్థించమ్మా. దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు. మీ చిన్న వస్తువులను దేవుని దగ్గరికి తీసుకురండి. దేవుడు క్రమంగా విస్తరింపచేస్తాడు. మీ చిన్న కుటుంబమును ఆయన గొప్ప గర్భఫలం ఇచ్చి విస్తరింపచేస్తాడు. దేవుని సన్నిధిని ప్రార్థించి అభివృద్ధి పొందుదామండి. దేవుని సన్నిధిని ప్రార్థించి అభివృద్ధి పొందుదామండి. చిన్నవైన దేవుని సన్నిధిలో పెట్టితే అభివృద్ధి పరుస్తాడండి. కొద్ది క్రమం అనుకుంటున్నారా? అందరిలో చిన్నవాడిని నీవు నిన్ను విస్తరించి అభివృద్ధి చేయబోతున్నాడండి. అందరిలో చిన్నవాడిని, నేనేం చేయలేను, నా చిన్న వనరులు, నాకున్న వనరులు చాలా చిన్నవి, ఇవి కాదు అని అనుకున్నావు అనుకోండి. ఎంత చిన్న వనరులైనా సరే నువ్వు ప్రభు సన్నిధిలో పెట్టినట్లయితే, దేవుడు ఆ సన్నిధికి తీసుకెళ్ళి వెళ్ళి ప్రార్థించినట్లయితే దేవుడు చిన్న వనరుల్ని క్రమక్రమంగా పెద్ద వనరులుగా మార్చి నిన్ను గొప్ప చేస్తాడండి. మన దేవుడు గొప్ప చేసే దేవుడు అండి. అందుకనే యేసయ్యని మనం సంపూర్ణంగా ప్రార్థించాలండి. మనకున్న చిన్న ఉద్యోగము, చిన్న వనరులతోనే మొదట మనం స్టార్ట్ చేయాలండి ప్రార్థన స్టార్ట్ చేస్తే దేవుడు చిన్న చిన్నగా క్రమక్రమంగా అభివృద్ధి చేసి మనల్ని గొప్ప చేస్తాడండి. చిన్న దావీదు బాలుడు అయినప్పటికీ ఆశీర్వదించి పెద్ద రాజ్యానికి ఇశ్రాయేలుకి రాజును చేశాడండి. సొలొమోను బాలుడండి. సొలొమోన్ని ఆశీర్వదించాడండి. ఇలా సొలొమోను రాజు చిన్నవాడు, బాలుడు పెద్ద రాజ్యానికి రాజును చేశాడండి. దేవుడు చిన్న చిన్నగా ఉన్న వాటిని క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడండి. కాబట్టి ఈ చిన్న వాక్యం విని మనందరం క్రమక్రమంగా అభివృద్ధి పొందేలాగా మన దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు స్తోత్రములు. అద్భుతకరుడా, నీకు వందనాలు స్తోత్రములు. మీరు వినిపించిన వాక్యంకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా, క్రమక్రమంగా అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా ఇక్కడ తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా, చిన్న ఉద్యోగము, నేను చిన్నవాడని, నేనేమీ చేయలేను, నాకున్నది చిన్న వనరులు అనుకోకుండా నీ సన్నిధిలో వారు ప్రార్థించి ప్రభా, నాది చిన్న కుటుంబం అని అనుకోకుండా ప్రార్థించి ప్రభా, వారు కుటుంబాన్ని విస్తరింప చేసుకునేలాగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి. క్రమక్రమంగా అభివృద్ధి చేసి గొప్ప చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.